హాయ్ వ్యూవర్స్, చికెన్ ఫ్రై చేసేస్తున్నాను. చూసేయండి. మరి నేనైతే కలిపేస్తున్నాను. మసాలా పెట్టి రెడీగా ఉంచుకుందాము. దీంట్లో ఒక 2 స్పూన్స్ కారము, 1 స్పూన్ సాల్ట్, అలాగే కొంచెం గరం మసాలా పొడి ప్యాకెట్లోది, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2-3 స్పూన్స్ వేసుకోండి. దీనికి మసాలా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఒక 2 స్పూన్లు పెరుగు. దీనికి బాగా కలిపేసి కాసేపు పక్కన పెట్టేసుకోండి. ఉంటే నిమ్మకాయ కూడా పిండుకోండి, బాగుంటుంది. అలా నిమ్మకాయ పిండేసి కలిపేసి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మసాలా అది బాగా పట్టి టేస్ట్గా ఉంటుంది. దీన్ని నేనైతే కాసేపు పక్కన పెట్టాను. ఇక పాన్ అయితే పెట్టేశాను. దాంట్లో ఆయిల్ పోసేసి కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అలాగే 2 ఉల్లిపాయలు, ఏమి అక్కర్లే, చాలా ఈజీ. కలిపేసి ఉంచుకుంటే ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇక దీన్ని కలిపిన చికెన్ ఉంది కదా, అది మొత్తం అన్నీ కలిపే, ఉల్లిపాయలు కూడా వేగక్కర్లేదు, అన్నీ ఒకసారి వేసేసుకోవచ్చు. అన్నీ కలిపి బాగా మ్యాగ్నేట్ చేయండి, బాగా కలపండి. సిమ్లో పెట్టేసుకోండి. బాగా హీట్ ఎక్కిన తర్వాత దీన్ని వాటర్ వచ్చేస్తుంది చూడండి. ఇంక వాటర్ అయితే పోయక్కర్లేదు, దీంతోటే మగ్గిపోతుంది. దీన్ని ఇలా తినేసినా బాగుంటుంది. అలా కాకుండా ఇంకా బాగా వేగితే, ఆయిల్ వచ్చేసి ఇలా వేగితే ఇంకా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి, ఇలా ఫ్రై అయిపోవాలి. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని చారన్నంలో పెట్టుకుని నంచుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి మరి. ఓకే వ్యూవర్స్, బాయ్ బాయ్.